28వ అధ్యాయం. భగవాన్ చేసే కొన్ని చమత్కారాలు. మద్రాస్ సమీపంలోని దాడి అనే గ్రామంలో గోవిందన్ అనే అతను ఓ కూల్ డ్రింక్ షాపు నడుపుతున్నాడు. వ్యాపారం సరిగ్గా నడవక ఆర్థిక బాధలతో సతమతమవుతున్నాడు. ఎంత ప్రయత్నించినా వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు. అతను, అతని భార్య, పిల్లలు అంతా భగవాన్ భక్తులు. ఓ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలు అంతా భగవాన్ మీద భక్తి, నమ్మకము కలిగి ఉంటే వారి మీద భగవాన్ అనుగ్రహం ప్రసరించటానికి అనువుగా ఉంటుంది. ఇంట్లో ఒకరిటు విభిన్న భావాలు కలిగి ఉంటే ఆ ఇంట్లో ప్రవేశించడానికి భగవాన్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆయనకు మనం ఇచ్చే ఆహ్వానం ముక్తకంఠంతో స్వాగత గీతం పలుకుతున్నట్లుగా ఉండాలి. అప్పుడు ఆయన మన ఇంట్లో పాదం పెట్టడానికి దారి సుగమం చేసినట్లవుతుంది. లౌకికంగా చూసుకోండి. మనం ఒకరింటికి వెళ్ళామనుకోండి. భర్త సాదరంగా మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నా భార్యాపిల్లలు ముఖాల్లో విముఖత్వం చూపిస్తూ అయిష్టత, అనాదరణ ప్రదర్శిస్తే ఇంట్లో కాలు పెట్టాలనిపిస్తుందా? ఒకరోజు భగవాన్ దేవాలయానికెళ్ళి ఆర్తిగా, తపనగా తమ కష్టాలన్నీ చెప్పుకొని మొరబెట్టుకున్నారు. మర్నాడు ఉదయం గోవిందన్ పనిమీద బయటికెడితే అతని భార్య షాపు తెరిచింది. కొంతసేపయ్యాక వృద్ధుడు లోపలికొచ్చి కుర్చీలో కూర్చొని ఆరెంజ్ జ్యూస్కి ఆర్డర్ ఇచ్చాడు. ఎంతని అడిగి ముందుగానే 20 రూపాయల నోటు కూడా ఇచ్చాడు. ఆమె పనిచేసి అతనికి జ్యూస్ తయారు చేయమని తాను వేరే పనిలో నిమగ్నమై ఉంది. ఆ షాపులో గోడకు భగవాన్ పోర్ట్రేట్ అమర్చి ఉంది. ఆ వ్యక్తి గోడ మీద ఉన్న భగవాన్ పోర్ట్రేట్ వంక చూడటం, ఆమె వంక చూడటం, నవ్వటం ఇలా చేస్తున్నాడు. ఆమె ఇదంతా గమనిస్తూనే ఉంది. అయినా ఏమనలేక ఊరుకుంది. జ్యూస్ తాగుతున్నప్పుడు కూడా ఈ తతంగమంతా కొనసాగుతూనే ఉంది. చివరికి ఆమె కోపం పట్టలేక, ఏమయ్యా అలా నవ్వుతున్నావేమిటి అంది. అతను మళ్ళీ నవ్వాడు. ఆమె ఇంకో కస్టమర్ వచ్చేసరికి అతనికి ఏం కావాలో కనుక్కొని మళ్ళీ ఇటువైపు తిరిగేసరికి ఆ వ్యక్తి లేడు. అతనిచ్చిన 20 రూపాయల నోటుకు చిల్లర కూడా తీసుకోకుండా మాయమైనట్లుగా వెళ్ళిపోయాడు. ఆమెకు అర్థం కాలేదు. ఆ వ్యక్తి ముఖమే అదే పనిగా గుర్తు వస్తుంది. ఆ ముఖము, ఆ నవ్వు. ఆ రోజు కస్టమర్స్ రద్దీ విపరీతంగా ఉంది. రోజు అయితే 200-300 రూపాయల కంటే అమ్మకం ఉండేది కాదు. కానీ ఆ రోజు 1000 రూపాయలు దాటిపోయింది. ఆ వ్యక్తి రాకకు, ఈ రోజంత బాగా వ్యాపారం జరగటానికి ఆ ముఖం ఎప్పుడో చూసినట్లుగా అనిపిస్తుంది. ఆలోచించగా భగవాన్ ముఖంలా తోచసాగింది. అంతవరకు భగవాన్ పటంలో తలమీద ఉన్న నొక్కు అతని తలమీద కూడా ఉన్నట్లు స్ఫురణకొచ్చింది. అయ్యో, భగవానే వచ్చారా? తమ షాపుకు భగవానే వచ్చారా? ఆ భావోద్వేగం తట్టుకోలేకపోతుంది. ఆ రాత్రి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆవిర్భావ భగవాన్ అదే చిరునవ్వుతో, నేనే ఉదయం వచ్చింది. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు. క్షమించు భగవాన్, అంత అదృష్టం మమ్మల్ని వరిస్తుందనుకోలేదు అన్నది కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా. తర్వాత భగవాన్ సలహా ఇచ్చాడు. ఈ షాపు ఇక్కడి నుంచి అన్నానగర్కి షిఫ్ట్ చేయండి. కూల్ డ్రింక్స్ తీసివేసి టొమాటో సూప్ వ్యాపారం ప్రారంభించండి. అలాగే చేశారు. షాప్ అన్నానగర్లోకి మార్చబడింది. టొమాటో సూప్ తయారీ ప్రారంభించబడింది. అంతే, వ్యాపారం దినాభివృద్ధి చెంది ఆర్థిక బాధలన్నీ మంచులా కరిగిపోయి ఐశ్వర్యవంతులైపోయారు.